కార్మికులు సంబంధించినటువంటి కుటుంబాలంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ వేదికగా ఏదైతే పాత మున్సిపల్ కార్యాలయం వద్ద వేదికగా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు అడిషనల్ కమిషనర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ భోగికి అసలు మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? కార్మికులను కూడా ఒక కుటుంబ సభ్యులుగా భావించి ఈ కార్యక్రమానికి రావడాన్ని ఎలా చూడాలి? అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. తెలుగువారి సాంప్రదాయం, తెలుగువారి సంస్కృతి, మనమంతా గొప్పగా ఘనంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటాం. మన తెలుగు ప్రాంతంలో పెద్ద పండుగ అని కూడా అంటాం. భోగి పండుగ ఈ రోజుతో మొదలై సంక్రాంతి, అదేవిధంగా కనుమ, ఈ 3 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా, అంతేకాదు మన పని పాటలన్నిటిని కూడా ఒకసారి పక్కన పెట్టి మనం చూస్తే ప్రతి ఎంప్లాయీ కూడా, ప్రతి తెలుగువారు కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళి ఈ పండుగ చేసుకునే సందర్భం. ఎందుకు అనంటే ఈ భోగి యొక్క ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న చెడు అంతా తొలగి కొత్తదనం రావాలని. ఈ నూతన సంవత్సరంలో మనలో పాత సంవత్సరం ఉన్న చేదు జ్ఞాపకాలు అన్నిటిని కూడా వదిలిపెట్టి కొత్తగా ఈ యొక్క సంవత్సరంతో పాటు మన జీవితంలో కూడా ఆ కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని చెప్పి ముఖ్య ఉద్దేశం. దాంతో పాటుగా ఈ భోగి రోజున మన ఈ చలికాలంలో కూడా మనలో ఉన్న ఆ యొక్క ఇంట్లో ఉన్నా గానీ ఈ మన దగ్గర ఉన్న పాత వస్తువులన్నిటిని కూడా భోగి మంటల్లో వేసి మనం ఈ సందర్భంగా ఈ భోగి పండుగ చేసుకుంటాం. దాంతో పాటుగా మా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే శానిటేషన్ ఉన్నారో కడప నగర పాలక సంస్థలో రోజు 5 గంటలు మొదలుపెట్టి ఈ కడప నగరాన్ని సుందరంగా, స్వచ్ఛతగా తీర్చిదిద్దడానికి ఎంతో కష్టపడుతున్నారు. వారి కుటుంబాలకు కూడా ఈ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వారి జీవితంలో కూడా ఎన్నో ఈ చేదు జ్ఞాపకాలు అన్ని పోయి కొత్తగా ఈ సంవత్సరం మొదలవ్వాలని ఎన్నో అడుగుతా ఉన్నారు కూడా. వారందరికి కూడా అన్ని కూడా ఈ భోగి ద్వారా ఈ సంవత్సరంలో నూతన వెలుగులు ఈ యొక్క సంవత్సరం వారికి రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మా యొక్క కడప నగరపాలక సంస్థ తరఫున ఈ కడప నగర ప్రజలందరికీ, మా పారిశుద్ధ్య కార్మికులకు, వారి కుటుంబాలకు ఈ భోగి శుభాకాంక్షలతో పాటు ముందస్తుగా సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈ పండగ వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి, ఈ భోగి యొక్క సంతోషం ఈ సంవత్సరం అంతా కూడా వారి కుటుంబాల్లో, వారు చేసే పనుల్లో మా కడప నగరపాలక సంస్థకు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ఈ భోగి పారిశుద్ధ్య కార్మికుల్లో నూతనోత్సాహాన్ని నింపాలంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు ఈ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెల్త్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఏదైతే ఈ భోగి అంటే ఒక రకంగా కొత్త వెలుగులను నింపాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. ఆ నేపథ్యంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు అంటే నిత్యం పనులలో ఒత్తిడి కారణంగా ఉదయం 5:30 నుంచే ప్రారంభమైనటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు ఏదైతే భోగి రోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు కార్మిక సంఘ నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈరోజు మొత్తం స్వచ్ఛ భారత్ అనే రూపంలో ఈరోజు పర్యావరణాన్ని కాపాడుకునే దానికి ఈరోజు ఈ భోగి వేడుకలు చేస్తున్నాం. అట్లాగే మొత్తం ప్రజలందరూ బాగుండాలని, సేవ చేయాలని ఈరోజు స్వచ్ఛ భారత్ లో అనేక రూపాలలో చేస్తున్నాం. ప్లాస్టిక్ అనేది నిషేధించాలని మేము అనుకోవడం జరిగింది. మున్సిపల్ యూనియన్ తరపు నుంచి మేము ఇది 3వ సారి చేయడం జరుగుతుంది భోగి. ఇట్లాంటి అనేక పండుగలు ఈరోజు రంజాన్ గాని మతోన్వాదికి సంబంధించి లేకుండా అన్ని కులాలు ఒకటే, మేమందరం ఐక్యంగా ఉండమనే రూపంలో ఈడ ముస్లిమ్స్ ఉండరు, క్రిస్టియన్ ఉండరు, అందరు ఉండరు. మేమందరం కలిసికట్టుగా ఈ భోగి ఏర్పాట్లు చేసుకుంటాను. దీనికి అధికారులు సహకరిస్తున్నారు. అట్లాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మతోన్వాదులకు సంబంధించింది కాకుండా ఈరోజు కుల మతాలకి పక్కన పెట్టేసి ఐక్యంగా ఉండాలి భోగి ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు చెప్పండి ఒక రకంగా ఈ సందర్భంగా వేడుకలను జరుపుకోవడం అంటే కార్మికులు నిత్యం పనుల ఒత్తిడి, తీవ్రమైనటువంటి ఒత్తిడి కారణంగా కూడా కొంత సేద తీరేటువంటి పరిస్థితి అక్కడ కనిపించట్ల కార్మికులకు. సో ఈ నేపథ్యంలో ఈ భోగి వేడుకలు జరుపుకోవడం అంటే కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడాన్ని ఎలా చూడాలి? ఈరోజు భోగి సందర్భంగా ముందుగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా శుభాభి భోగి చెప్తున్నాం. అట్లాగే మేము అనునిత్యం కడప నగరాన్ని సుందరీకరంగా ఉంచడానికైతేనేమి, అలాగే కడప నగరంలో ఎటువంటి
ప్రజా సమస్యలు అయితేనేమి అన్నిటిని కూడా పరిష్కరించే విధంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు. అందుకనే కడప నగరంలో అనేక సందర్భాల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అయితేనేమి, అట్లాగే సంక్రాంతి ఉత్సవాలు అయితేనేమి, అలాగే వినాయక చవితి ఉత్సవాలు అయితేనేమి, ప్రతిదీ మేము మున్సిపల్ కార్మికులకు అందజేయాలన్న సదుద్దేశంతోనే ఈ పాత ఆఫీసులో ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు, అన్ని కార్యక్రమాలని మేము చేస్తూ ఉంటాం. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము ఈ యొక్క కార్యక్రమాలన్నింటిని కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్మికులకి చిన్నపాటి ఉపశమనం, అనునిత్యం కష్టపడుతున్నటువంటి కార్మికులకి ఇదొక ఆట వీడుకోలు అన్నట్టుగా కొంచెం సేద తీర్చుకునే సమయాన్ని కూడా వారికి ఉండాలని చెప్పి ఈ రకంగా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా చాలా ఉత్సాహంతోనూ మేము అనునిత్యం పనే కాదు మాకు, మేము అన్ని విషయాల్లో కూడా మేము ముందుండాలని చెప్పి వస్తున్నటువంటి విషయాలని మేము చేయబోతా ఉన్నాం. అందుకనే ఈ ఉత్సవాలు మేము జరిగిస్తూ ఉన్నాం. పనుల ఒత్తిడి కారణంగా ఒక రకంగా పారిశుద్ధ్య కార్మికులు నిత్యం ఉదయం 4:30 నుంచి చూస్తే వాళ్ళంతా కూడా పనులపై, అంటే ఒక రకంగా చెత్త సేకరణ, అంటే ఎవరు చేయలేనటువంటి పని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు. అలాంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా కుటుంబాలతో కలిసి ఇక్కడ ఒక రకంగా భోగి వేడుకలు జరుపుకోవడం, అంటే ఇంటిల్లా పాది ఇక్కడికి రావటం, ఇది పాత మున్సిపల్ కార్యాలయం వేదికగా మారడం. ఆ భోగి మంటలు కూడా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి భోగి వేడుకలు కూడా సో నిత్యం పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి కూడా ఆ పనుల ఒత్తిడి కారణంగా, అదే విధంగా సాయంత్రం వరకు కూడా వీధులంబడి తిరుగుతూ చెత్త సేకరించేటువంటి వాళ్ళల్లో కొత్త జీవితాల్లో వాళ్ళ కొత్త వెలుగులు నింపాలి. ఏదైతే ఈ భోగి సుఖ సంతోషాలను నింపాలన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ రాబోయేటువంటి భోగి వేడుకలు ఒక రకంగా వారికి సుఖ సంతోషాలు, అదేవిధంగా ఇంటిల్లా పాది సంతోషంగా జీవించే విధంగా ఆశీస్సులు ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV మున్సిపల్ కార్యాలయం నుంచి. నిత్యం కడపలో చాలా యూనిక్గా ఇటు పారిశుద్ధ కార్మికులతోనే అక్కడ అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలిపి ఘనంగా ఇటు సంక్రాంతికి సంబంధించిన ఈ భోగి వేడుకలను అయితే చేసుకున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీస్, ఆ గతంలో చేసిన తప్పిదాలు కావచ్చు, ఆ నెగిటివ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ మంటలో కలిసిపోవాలి, అవన్నీ పోవాలి అంటూ జనరల్గా భోగి రోజు ఇటు చిన్నపిల్లలకి ఇటు రేగుపళ్ళు, భోగి పళ్ళని కూడా వేస్తారు కొన్ని కలిపి, అలాగే చెరుకు గడలు ఇవన్నీ కలిపి కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఇటు గొబ్బెమ్మలు, ఎండిపోయిన పిడకల్ని కూడా కలిపి ఆ మంటల్లో వేస్తారు. దాంతో కొంత ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గాలి కూడా ప్యూరిఫై అవుతుంది. అలాగే దాంతోపాటు ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా అవన్నీ వెళ్ళిపోతాయి. కొంత ఈ చలికాలంలో కొంత వేడిని, వెచ్చదనాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తానికైతే భోగి వేడుకలు ఇటు తిరుపతి, తర్వాత గుంటూరు, అలాగే ఇటు కడప నుంచి కూడా, కడపలో అయితే యూనిక్గా చేసుకుంటున్నారు. ఇటు తిరుపతిలో మాజీ మంత్రి రోజా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలి, ఈ సంవత్సరం ఉండాలి అంటూ